తిరంగా అంటే ఏంటి? 3 రంగుల జెండా. మన జెండాతో మన యాత్ర చేస్తే మన దేశంలోనే మన వాళ్ళనే కొట్టారు, చంపారు. ఇలాంటి దుర్మార్గం ఎక్కడో జరగలేదు. ఉత్తరప్రదేశ్లో జరిగింది, 2018లో జరిగింది. తిరంగా యాత్ర మీద దాడి చేసి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం అంటే దేశంలోనే దేశద్రోహం. సరే, అక్కడ అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం ఉంటేనే, మాయావతి ప్రభుత్వం ఉంటే దాన్ని మత ఘర్షణలుగా చిత్రీకరించి కవర్ చేసేవాడు కాబట్టి. కానీ యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఉంది కాబట్టి దేశద్రోహం, ఈ దేశ జాతీయ పతాకాన్ని నాశనం చేయటం, ఈ దేశ జాతీయ పతాకాన్ని పట్టుకెళ్తున్న వాళ్ళ మీద దాడి చేసి చంపినటువంటి కారణంగా వాళ్ళకి సంబంధించి కఠినమైనటువంటి చట్టం అంటే ఒరిజినల్ చట్టాన్ని కఠినంగా బాధ్యతగా అమలు చేసింది. పర్యవసానం కాస్గంజ్ కేసులో 28 మందికి ఏకంగా యావజ్జీవ శిక్షలు పడ్డాయి. సంచలనం సృష్టించిన ఈ కేసులో 28 మంది దోషులకు ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అట్లాగే 80,000 చొప్పున జరిమానా చెల్లించమని ఆదేశించింది. ఏదైతే చందన్ గుప్తా అనే వ్యక్తిని ఆ రోజున కాల్చి చంపారు, తిరంగా యాత్రను అడ్డుకోవడంతో పాటుగా మత కలహాలు అన్నటువంటి పేరుతో దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. వాస్తవంగా ఈ దేశ జాతీయ ఔన్నత్యాన్ని, సార్వభౌమత్వాన్ని దెబ్బతీశారన్నటువంటిది ఆ రోజున యోగి ఆదిత్యనాథ్ సర్కార్ గుర్తించి ఎన్ఐఏ జాతీయ దర్యాప్తు సంస్థకు చెప్తే, ఇప్పుడు ఎన్ఐఏ అరెస్ట్ చేసినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో నసీరుద్దీన్, అసీం ఖురేషీ లాంటి దుర్మార్గులు ఈ దేశంలో ఉంటూ ఈ దేశం తింటూ ఈ దేశానికి వ్యతిరేకంగా ద్రోహం చేసి ఈ దేశపు జెండాను కూడా అంగీకరించలేని దరిద్రులకు ఇప్పుడు యావజ్జీవ కారాగార శిక్ష పడింది.